రామ్టాక్కి తిరిగి స్వాగతం. భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, నిజమైన ప్రజాస్వామ్య దేశం. అంటే కొన్ని దేశాల్లో రెండు పార్టీల వ్యవస్థలు లేకపోతే బహుళ పార్టీలకు అవకాశం ఉండదు. కానీ భారత్ అలా కాదు. నీకు నీవు నచ్చిన సిద్ధాంతాన్ని చెప్పుకోవటానికి, నీకు అవతల వాళ్ళ మీద కోపం ఉంటే కూడా పార్టీ పెట్టుకోవటానికి స్వేచ్ఛ ఈ దేశంలో ఉంది. ఇది కొంతమంది అనొచ్చు, ఇది ప్రభుత్వ అభివృద్ధికి విఘాతం కలుగుతుంది కదా అనేటువంటి వాదన కూడా ఉంది. ఇది బనానా రిపబ్లిక్గా తయారవుతుందనే వాదన కూడా ఉంది. కాకపోతే మనం ఎన్ని చెప్పినా భావ స్వేచ్ఛకి ఓటేయాల్సిందే, స్వేచ్ఛ స్వాతంత్రాలు కోరుకోవాల్సిందే. చైనాలాగా అభివృద్ధి పేరుతోటి నియంతృత్వాన్ని మనం కోరుకోకూడదు. అదే మనకున్నటువంటి సంపద, మనం గొప్ప దేశంగా చెప్పుకోవటానికి ఉన్నటువంటి పెద్ద క్వాలిటీ ఏంటంటే ఇదే. మరి దాంట్లో ముఖ్యం ఏంటంటే అధికార ప్రజాస్వామ్యానికి అధికార పార్టీ ఎంత ముఖ్యమో ప్రతిపక్ష పార్టీ కూడా అంతే ముఖ్యం. అధికార పార్టీకి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ప్రతిపక్ష పార్టీల మీద ఉంటుంది. అలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోయేటట్టయితే ఒకే పార్టీ మెల్లిమెల్లిగా కేంద్రీకృత అధికారంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఎవరికైనా జరుగుతుంది, ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు. అందుకనే అయితే దురదృష్టం ఏంటంటే భారతదేశంలో గట్టి ప్రతిపక్షం లేదు. లేకపోవటానికి ఎవరినో బ్లేమ్ చేయడానికి లేదు, వాళ్ళ స్వయంకృత అపరాధం. ఎందుకంటే ప్రతిపక్షం అంటే జాతీయ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎవరున్నారు? కాంగ్రెస్సే కదా. కాంగ్రెస్కి ఎప్పుడైతే 2000 నుంచి రాహుల్ గాంధీ నాయకత్వం వహించటం మొదలుపెట్టాడో ఆ రోజు నుంచి కాంగ్రెస్ మరింత బలహీనపడిపోయింది. విఫల నాయకుడు రాహుల్ గాంధీ. కాబట్టి గట్టి ప్రతిపక్షం లేకపోవటానికి కారణం రాహుల్ గాంధీ. చాలామంది దీన్ని అర్థం చేసుకోకుండా మోడీని విమర్శిస్తుంటారు. సహజంగా అవతల పార్టీ ఏం చేస్తుంది? వీళ్ళని వీక్ చేయడానికే ప్రయత్నం చేస్తుంది. నీలో సమర్థత ఉంటే వాటిని తట్టుకొని నువ్వు పైకి వస్తావు. నువ్వు అసమర్థుడు కాబట్టే అవతల వాళ్ళు నిన్ను వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికన్నా ముఖ్యంగా నీకు ఆ నాయకత్వ లక్షణాలు లేవనేది అనేక సార్లు నిరూపించబడింది. దాంతోపాటు ఏమైపోయింది, సరే దాన్ని ఓవర్కమ్ కావటానికి వీళ్ళు ఇండీ బ్లాక్ని ఒకటి క్రియేట్ చేసుకున్నారు. అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఒకటి, ఇండియా కూటమి అనేది. అసలు మొదటి నుంచి ఇదిగానే ఉంది. ఎందుకంటే పెట్టినప్పుడు జనతాదళ్ యూ ఉంది దాంట్లో, అది బయటకు వచ్చింది. సరే పాత ఏను వదిలిపోయి ఆప్ తర్వాత వచ్చింది. ఇప్పుడు ఈ మే 4 ఎన్నికల తర్వాత ఒక్కసారి మొత్తం ఇండీ కూటమి అనేది ఆల్మోస్ట్ విచ్ఛిన్న దశలో ఉంది. ఎందుకని చూడండి, మే 4 ఫలితం తర్వాత డిఎంకే ఇండీ కూటమి నుంచి బయటకు వచ్చింది. దీనికి కారణం ఎవరు? దీనికి ఎవరిని మోడీని బ్లేమ్ చేయలేరు కదా. డిఎంకే అధికారం కోల్పోగానే రాహుల్ గాంధీ మాట మాత్రం కూడా చెప్పకుండా డిఎంకే బదులు టీవీకేకి మద్దతు ఇచ్చాడు. అది డిఎంకే బయటకు వెళ్ళటానికి కారణం. కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ కారణం, మోడీ కాదు కారణం డిఎంకే వెళ్ళిపోవటానికి. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో జరిగినటువంటి ఎవరు ఊహించని పద్ధతుల్లో బీజేపీ గెలవటం, 200కి పైగా సీట్లు గెలిచిన తర్వాత అదొక విప్లవం, సామాజిక విప్లవం లాగా, తిరుగుబాటులాగా జనంలో వచ్చేసి తృణమూల్ కాంగ్రెస్ని ఛేదరించుకునే పరిస్థితి వచ్చింది. దాంతో పార్టీ ఏ పార్టీకి జరగనంత చాలా క్విక్గా విచ్ఛిన్నమైపోయింది. దీనికి నా దృష్టిలో ఏంటంటే అక్కడ పరిస్థితుల కారణం. 15 సంవత్సరాలు ఆవిడ అనుసరించినటువంటి నియంతృత్వ విధానాలే కారణం. దీనికి కూడా ఎవరిని బ్లేమ్ చేయలేం. కాబట్టి ఈ రెండిటి వెనక బీజేపీ ఉందంటానికి సరైన ఆధారాలు లేవు. సప్లిమెంటరీ రోల్ టీఎంసీ దీంట్లో ప్లే చేసి ఉండొచ్చు, కానీ మేజర్ రోల్ కాదు. ఎందుకంటే పరిస్థితులే మేజర్ రోల్ అక్కడ. ఇక ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం ఖచ్చితంగా బీజేపీ రోల్ ఉంది. అది శివసేన యూబీటీ అయినా,
ఎన్సిపి శరద్ పవార్ గ్రూప్ అయినా మూడింట 200 ఏ లొసుకైతే చట్టంలో ఉందో దాన్ని అడ్డం పెట్టుకొని ఆ పార్టీల్ని చేల్చడం మాత్రం పూర్తిగా అది బీజేపీ రాజకీయ ప్రక్రియ. ఖచ్చితంగా దాని గురించి చెప్పాలి. కాబట్టి నాకు ఒకటి వాస్తవం, నాకేమీ ఈ పార్టీల మీద సానుభూతి అయితే లేదు. ఎందుకంటే పర్టికులర్గా డిఎంకేకి వ్యతిరేకంగా ఎన్నో వీడియోలు చేశాను, మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఎన్నో వీడియోలు చేశాను. సానుభూతి లేదు. నేను ఓవరాల్గా ప్రజాస్వామ్య ప్రక్రియను గురించే మాట్లాడుతున్నా. అయితే ఇది వీళ్ళేమైనా పత్తిత్తులు అంటే వీళ్ళు అట్లా కాదు. నిన్న కర్ణాటకలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 11 మంది బీజేపీ జనతాదళ ఎమ్మెల్యేల యొక్క ఓట్లు క్రాస్ ఓటింగ్ చేయించుకుంది. అవకాశం వస్తే వీళ్ళేమి వెనకడుగు వేయరు, వాళ్ళకన్నా ముందుంటారు. బీజేపీ కన్నా అసలు ఫస్ట్ దీన్ని నేర్పిందే కాంగ్రెస్. ఈ దేశంలో ఇటువంటి రాజకీయ ప్రక్రియను నేర్పిందే కాంగ్రెస్. కాబట్టి నాకు వాళ్ళ మీద ఎటువంటి సానుభూతి లేదు, కానీ ఓవరాల్ ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతున్నాను నేను. అయితే ఇవాళ ఇది నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది. చాలామంది ఇది మరి గమనించారో లేదో నాకు తెలియదు, కానీ అసలు ఈ ప్రక్రియ మరి పైకి ఇట్లా కనపడుతున్నా వాస్తవానికి ఎవరు కోరుకుంటున్నారని చూస్తే నాకు బీజేపీ కన్నా రాహుల్ గాంధీ కోరుకుంటున్నాడని అనిపిస్తుంది. ఆయనకి రోల్ ఎంత ఉందనేది పక్కన పెట్టేస్తే ఈ పరిణామాలు కాంగ్రెస్కి అనుకూలంగా మారతాయి అనేది ఆయన ఆయన లోపల సంతోషంగా ఉంది. ఎందుకంటారా, చూడండి మీరు ఒక్కసారి. మమతా బెనర్జీని అరెస్ట్ చేయలేదని విమర్శించాడు. బీహార్లో తేజస్వి యాదవ్ని అసలు కూటమి బలహీనపరిచాడు. డిఎంకేకి అదే చేశాడు. అంటే లోపల ఎక్కడో కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలు దెబ్బతింటేనే మన పార్టీ అభివృద్ధి అవుతుందనేటువంటి అంతర్లీన వ్యూహం కాంగ్రెస్కు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే లాభపడేది వాళ్ళే ప్రధానంగా. ఎందుకంటే ఎప్పటికే నా దృష్టిలో కూడా అదే బెటర్ అవుతుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటేనే బెటర్ ఈ ప్రాంతీయ పార్టీలు, ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉండేదానికన్నా కూడా. అయితే ఇది ఏదైతే ఏమైంది, కానీ ఇది ప్రజాస్వామ్యానికి మాత్రం మంచిది కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. చివరిగా అయితే ఒక్కటి ఉంది. ఇప్పుడు ఈ ప్రక్రియ ద్వారా ముఖ్యమైన బిల్లులు పాస్ అయినాయి అనుకోండి. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లు, అవకాశం ఉంటే యూసీసీ, ఇవి పాస్ అయినాయి అనుకోండి, నేను వీటిని ఆస్వాదిస్తా ఈ రాజకీయ క్రీడని. ఎందుకంటే ఇంతకన్నా పెద్దది అది ఆ బిల్లులు పాస్ కావటం. దానికి అనవసరంగా అడ్డుకోడలు వేసి ప్రతిపక్షాలు దేశ ప్రయోజనాలను దెబ్బతీసినాయి, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసినాయి. సో అవి పాస్ అయినాయి అనుకోండి, ఈ ప్రక్రియలో జరిగింది తప్పో ఒప్పో పక్కన పెట్టి దాన్ని ఆస్వాదిద్దాం. దానికి అది ఒక్కటే ఉపశమనం ఏంటంటే మనందరికీ ప్రజాస్వామ్యం వీక్ అవుతుందన్నా కూడా ఈ బిల్లులు పాస్ అయినాయి అనుకోండి, ఇవాళ వీక్ అవుతే అనిపించవచ్చండి, రేపొద్దున ఎన్నికల్లో జనం ఇట్లా ఉండదండి. జనం నచ్చకపోతే ఓట్లేస్తారు. మొన్న ఎవరు ఊహించారు బీజేపీకి 240 వస్తాయని? అందరు 400 పైన వస్తాయని ఊహించారు. సో అలా ఉండదు. కాకపోతే ఈ బిల్లులు పాస్ కావటం అనేది దేశ ప్రయోజనాలకి, ప్రజాస్వామ్యానికి అత్యంత అవసరం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.